ఐఎస్ఎం ఈయనకి ఇక్కడేం పని? బాయ్ డాడీ. సార్ ఈ ఫోటోలో ఉన్న ఇలాగే లేరు ఆయన? అలాగే ఉన్నాడు కదా. ఏంటిది సార్, తెలియజేయాల్సిన నంబర్ అని నా నంబర్ రాశారు? నీ వల్లే కదా వాడికి మతి స్థిమితం పోయింది. వాడికి తెలీదు. సారే చేస్తున్నట్టున్నారు. నువ్వు లక్కయో వాళ్ళక్కయో నాకు తెలియదమ్మా. సుబ్రహ్మణ్యం మంచివాడే, వాడి స్నేహితుడు మంచివాడు కాదే. అదే కేడి కేశవ అనేవాడు వాడిని పాడు చేస్తున్నాడు. నువ్వు గనక వాళ్ళిద్దరినీ విడదీయగలిగావే అనుకో, మావాడు చక్కగా బాగుపడతాడు. ఈ పనిని గనక నువ్వు చేస్తే నేనే మీ నాన్న దగ్గరకు వచ్చి మీ పెళ్లి విషయం మాట్లాడతాను. మీ నాన్న ఫోన్ నెంబర్ ఇయ్యమ్మా. పనేమీ లేదని నవ్వుతూ చెప్తున్నావే, నిన్ను నమ్మి మా అమ్మాయిని ఎలా ఇస్తాను? సార్ నా మీద మీకు నమ్మకం లేకపోవచ్చు సార్, కానీ మీ అమ్మాయి మీద నాకు ఎంతో నమ్మకం ఉంది. నన్ను ఎలాగైనా కాపాడగలదు అని. నువ్వేమంటావు బంగారం? నీకు అసలు సిగ్గుందా? నువ్వు రాజకీయ నాయకుడు అవుతావని మా పాప చెప్పింది. చెప్పేశావా? అవును సార్, రాజకీయాలకు దిగబోతున్నాను. ఆ తర్వాత చూడండి, మీ అమ్మాయిని మహారాణిలా చూసుకుంటాను. నాకు ఈ కాలు ఎందువల్ల పోయిందో తెలుసా? చెప్పండి మామయ్య, తెలుసుకుంటాను. రాజకీయంలో అపోజిషన్ వాళ్ళు నరికేశారు. నువ్వు ఎవడి చుట్టూ అయితే చప్పట్లు కొడుతూ తిరుగుతున్నావో వాడే నరికేశాడు. వాడి దగ్గరకు చేరొద్దు, రాజకీయాల్లో తిరగొద్దు అని నేను నిన్నేం శాసించను. వచ్చే ఎలక్షన్స్లో నువ్వు గెలిచి వస్తేనే మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాను. వాడు నీ కాళ్ళు కూడా నరికేయొచ్చు, దాని గురించి నేనేం భయపడను. దీని పేరు మాత్రమే పాప కాదు, ఇది ఎప్పటికీ నాకు పాపే. అదిగో అది చిన్నప్పుడు రాసిన గీతల్ని కూడా అలాగే ఉంచానంటే అర్థం చేసుకో. పెయింటించడానికి డబ్బులు లేక ఎలా చెప్తున్నాడో. మంచి సెంటిమెంట్ సార్. ఒక విషయం గుర్తుపెట్టుకో, నువ్వు ఎలక్షన్స్ లో గెలిచి వస్తేనే ఇంట్లో అడుగు పెట్టగలవు. బాగుంది సార్. విభూతి సుబ్రహ్మణ్యం ఈ ఇంట్లో కాలు పెడతాడా లేక రాజకీయాల్లో కాళ్ళు విరగొట్టుకుంటాడా? వేచి చూద్దాం సార్. మన ఫ్రెండ్స్ ఊరెళ్ళారు కదా, వాళ్ళని రప్పిద్దామా? వాళ్ళు వస్తారా? వాళ్ళు రాను పోను ఖర్చులు కావాలంటే మనం పెడదాం. ఖర్చు పెట్టడానికే ప్లాన్ అయ్యండ్రా. కౌన్సిలర్ నవ్వుతానో లేదో కన్ఫర్మ్ గా ముస్టోన్ నవ్వుతాను రా. గాజులు ఉన్నాయి కదరా, రోడ్ గోల్డ్ రా. మనందరం కలిసి మందు కొట్టి చాలా రోజులైంది, చేద్దామా? నేనేం మతగారు ఊర్లో ఉన్నాను, నువ్వే మానూరులో ఉన్నావా? కలిసి మందు ఎలా కొడతావరా? ఊరికి రారా, విభూతి సుబ్రహ్మణ్యం ఎలక్షన్ లో నిలబడ్డాడు. ఓటేసామంటే వాడే కొనేస్తాడు, కలిసి కొట్టేద్దాం. ఓటేయడానికి ఖచ్చితంగా రండి, మా వారు పోటీ చేస్తున్నారు. అవునండి, ఖచ్చితంగా వచ్చేయండి. చూడండి, నేను చెప్పిన వాళ్ళకి ఓటేయాలి, సరేనా? అలాగే. హలో రే, 15 ఓట్లు కన్ఫర్మ్ రా. 15 ఓట్ల? కానీ 2500 ఖర్చు అవుతాయి. 2500 కదా, ఇచ్చేద్దాం. రే మా, మన శంఖం గుర్తుకి ప్రజల్లో మంచి గుర్తింపు లభించిందిరా. ఈ జోరు చూస్తుంటే 99.4% మనమే గెలుస్తామేమో అనిపిస్తుంది. ఎంత కష్టపడ్డాం. ఇంటింటికి వెళ్ళి మనం ఓట్లు అడిగాం. అవును. కానీ ప్రజలకి ఇదొక్కటే చాలదురా. ఏదో ఒకటి జరగాలి, ప్రజల్లో సింపతి క్రియేట్ అవ్వాలరా. అప్పుడే రా అయ్యో పాపం అని ఓట్లేస్తారు. ఉదాహరణకి మనలో ఎవరైనా చనిపోయారనుకో, చావే కదా, ఏర్పాటు చేసేద్దాం. రే రాక్షసులారా, నన్ను చంపకంటరా, నాకు పెళ్ళం పెట్లున్నారు. ఈ కూల్ డ్రింక్ హలో, ఎవరు మాట్లాడేది? ఈ ఎలక్షన్ అయ్యేంత వరకు మీరు ఏమి ఇచ్చినా నేను తాగనరా. త్యాగి వాడెప్పుడూ ఎస్కేప్ రా. రే రాము, రే ప్రాణాలు ఏమొద్దురా, కాలో చేయమంటారా చాలు. ఏంటండి ఇంత తొందరగా బయలుదేరారు? ఓటు వేసి ఆఫీస్కి వెళ్ళాలి కదా. పోలింగ్ బూత్ ఇంకా తెరవరుగా. నా కొడుకు కోసం వెయిట్ చేసి ఓటేస్తాను. నువ్వు కూడా తొందరగా తెమిలిరా. బండి పోలింగ్ బూత్ వెళ్తుంది, ఎక్కేవాళ్ళు తొందరగా వచ్చి ఎక్కండి. ఎవడరా నువ్వు? అడ్డమైన వాడి వ్యాన్లోనూ మేము ఎక్కం, పోరా. ఎవరైతే ఏంటయ్యా, ఓటేస్తే లేకపోతే పోవయ్యా. మేము ఆటోలో వెళ్తాంలే, నువ్వు పోరా. ఆటోలో వెళ్తే బోల్డ్ అంత ఖర్చు అవుతుందిరా, రండ్రా వెళ్దాం. ఎక్కండ్రా. రే ఓటు బూతుకు తీసుకొస్తాడంటే ఇదేంట్రా, పెళ్లి మండపానికి తీసుకొచ్చాడు. ఇక్కడికే నువ్వు తీసుకొచ్చారా? ఒరే వీళ్ళ పేపర్లో అలా మార్కులు వేసుకొని చూశాను. నేను ఏం మార్కులు వేసానో అయ్యే వచ్చాయిగా. అప్పుడు ఎలా 10th లో ఫెయిల్ అయ్యావు? నేను వేసి చూసినప్పుడు ఫెయిల్ అనేగా వచ్చింది. నువ్వు జవాబులు రాసినా ఫెయిలే అయ్యేవాడివి. ఇప్పుడు కూడా అంతేనా? చీచి, ఈసారి 4500 ఓట్లు కన్ఫర్మ్ రా. 23వ వార్డులో మొత్తం ఉన్నదే 3500 ఓట్లు రా. వాట్స్ గోయింగ్ ఆన్? గోయింగ్ ఏంటి, గోయిందా?
మొత్తం అందరిని లాక్కొచ్చారా? రిజల్ట్ ఇక్కడే తెలిసిపోయిందిరా. రే మనమే నెగ్గుతున్నాంరా. ఏముంది 95లో 6 మైనస్ ఓట్లు, 2 ఓట్లుగా తగ్గాయి. ఆ, రే ఇప్పుడు బెట్ట కట్టాలి కానీ బీటు కొట్టకూడదు. నాన్న ఓడిపోతామంటున్నారు. హాయ్. మ్మ్. ఆమా మిమ్మల్ని ఎవర్రా ఎలక్షన్ లో నిలబడి ఉంది? సరిగా మందు కూడా సప్లై చేయలేదు. ఓకేరా, ఓకే ఓకే. నేను చెప్పేది విను. మమ్మల్ని కుటుంబంతో సహా అందరినీ కిడ్నాప్ చేసేసారు అపోజిషన్ పార్టీ వాళ్ళు. ఈ విషయం ఊళ్ళో అందరికీ తెలియజెప్పి అలాగే శ్రీనివాస కళ్యాణ మండపానికి వచ్చి మమ్మల్ని ఎలాగైనా కాపాడండ్రా. కాపాడితే పోతుంది, ఆ మాత్రం కూడా చేయలేమా? వస్తున్నాం ఉండు. మనం ఒక పని చేద్దామా? ఆ? తెలుసో తెలియకో అన్ని కుటుంబాలు ఒక చోట చేరాయి. అది ఈ కళ్యాణ మండపంలో. ఇక్కడే వీళ్ళిద్దరికి నిశ్చితార్థం చేసేద్దామా? ఖర్చులు కలిసి వస్తాయి, టైము మిగులుతుంది కదా. ఐ సే డోంట్ డాక్. ఏది ఆ తర్వాత ఇంగ్లీష్లో మాట్లాడడం చూద్దాం. రే బయటికి వెళ్ళే మార్గం ఏమైనా ఆలోచిద్దాంరా. ఇక పైన వాళ్ళు ఒక్క ఫోన్ కూడా చేయలేరు. మొబైల్ జామర్ పెట్టాను. ఈ రోజు నువ్వు నా చేతిలో చావడం ఖాయం రోయ్. హలో పాప్స్, సుబ్రహ్మణ్యం ఎక్కడున్నా? స్కూల్లోనే ఉన్నాం. మనమే గెలుస్తామని ఈ ఊరు మొత్తానికి తెలుసు. బాక్స్లు అవి మార్చేస్తే అందుకే కాపలాగా ఉన్నాం. మంచు పడుతోంది, జాగ్రత్త. మనకి మంచి కంటే మంచి రిజల్టే కదా ముఖ్యం. రే నాకు కొద్దిగా పని ఉంది, నేను వెళ్ళొస్తాను రా. పోరా పోరా. వీడి ఉందా? విషయం ఉంది, ఉంచుకోండి, మీకే ఉపయోగపడుతుంది. ఏదో ఎక్స్ట్రా. రేయ్, లేరా లేరా. మేలుకోవాల్సిన టైంలో పడుకున్నావేంట్రా? పడుకునే టైంలో ఎందుకురా మేలుకుని ఉంటారు? డబ్బాలు మార్చేస్తారా? నువ్వు చూస్తూ ఉండు, ఖచ్చితంగా మనమే గెలుస్తాం. లేరా. అయ్యో చంపేస్తున్నారే. లెఫ్ట్, నడవరా. ఏరా ఆరిపోయే దీపానికి వెళ్తురు ఎక్కువ అన్నట్టు మీరెందుకురా అనవసరంగా తొందరపడుతున్నారు? ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉందిరా. మరి రేపు ఊళ్ళో వాళ్ళందరి దృష్టి మన పోస్టుల వైపే ఉంటుందిరా. రేపు ఓట్ల లెక్కింపు పెట్టుకుని ముందుగానే గెలిచినట్టు పోస్టర్లు కుట్టించుకున్న మహానుభావులు మీరేరా. రేయ్, థింక్ పాజిటివ్. రే మీ ఆవిడొచ్చింది. ఏయ్, లేరా లే లే. నువ్వు పడుకోకుండా ఉండడానికి నీకు మెడిటేషన్ నేర్పిస్తాను. రా, తొందరగా లేచి రారా. అయ్యో 2 చేతులు తిన్నగా ఇలా చాచి కళ్ళు మూసి ఊపిరి బిగబెట్టి మన దృష్టిని కేంద్రీకరించి నేను చెప్పినట్లు నువ్వు మెడిటేషన్ చేస్తే ఎవడో గెలవడానికి నేనెందుకురా మెడిటేషన్ చేయాలి? వాడు చెప్పినట్టు చేయరా. మెడిటేషన్ మొదలు పెట్టగానే అన్ని నిజాలు కళ్ళ ముందు కనిపిస్తున్నారా? ఏం కనిపిస్తున్నాయిరా? మనం ఓడిపోయినట్టు. ఏయ్, అస్తమానం ఇలా మాట్లాడుతూ ఉన్నావు, చంపేస్తాను నిన్ను. ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతుంది. నమస్కారం, నేను కౌన్సిలర్ విభూతి సుబ్రహ్మణ్యాన్ని. హలో, ఏమైంది? ఏమైందా? హారతి పళ్ళని సిద్ధం చేయి, మేము విజయంతో వస్తాం. నాన్న బాగా టెన్షన్ గా ఉన్నారు. నేను బాగా నవ్వుతూ హ్యాపీగా ఉన్నానుగా. ఇదిగో రిజల్ట్స్ పంగనామాల్లో కనిపిస్తున్నాయి చూడు. రేయ్, ఎందుకు రా నెగిటివ్గా మాట్లాడుతున్నావు? రేయ్ అన్ని రౌండ్లోనూ అధికార పార్టీ వాళ్ళే లీడింగ్లో ఉన్నారు. ఏ భయపడకండి రా. మనకు కావాల్సింది 100% కాదు, పాస్ మార్క్స్. ఏంట్రా ఇలా గాలి తీసావు? లేకపోతే ఏంట్రా, ఎప్పుడైనా రూలింగ్ పార్టీ కాకుండా అపోజిషన్ పార్టీ గెలవడం నువ్వు చూసావా? పురుషోత్తం గాడికి డిపాజిట్ కూడా రాదు, మనకి డిపాజిట్ వస్తుంది. గెలిచామా ఓడామా అనేది ముఖ్యం కాదురా, ఎంత శాతం ఓటింగ్ పోల్ అయింది అనేదే ముఖ్యం. ఓడిపోతే మా మావగారికి ఏం చెప్పాలరా? ఓడిపోయానని చెప్పు. నగలని తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చారా? ఏ పోరా, చాలా మందికి దిక్కు లేక పార్టీలు అమ్మేసుకుంటున్నారు. నాగలంట లేటు బలి మార్చావురా. 15వ వార్డులో అధికార పార్టీ అభ్యర్థి రామ సత్యనారాయణ 1200 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి అయిన వీరనాయుడిని ఓడించారు. 23వ వార్డులో అధికార పార్టీ అభ్యర్థి పివి సుబ్బారావు 3470 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి అయిన విభూతి సుబ్రహ్మణ్యాన్ని ఓడించారు. ఏంటి, డిపాజిట్ కూడా రాలేదా? పనికి మాలిన సామెతలు చెప్పి అపశకునంగా మాట్లాడుకో. నా కొడుకు తప్పకుండా గెలుస్తాడు. మీరు ఓడిపోతారని నాకు ముందుగానే తెలుసు. కొట్టు కొట్టు. అసలే వాడు నగలపోయి ఏడుతుంటే నిన్ను చంపేస్తాను రోయ్. రే, ఇప్పుడు మనం రాయల్గా గెలవకపోయినా మనకు కావాల్సింది రాయల్ ఛాలెంజ్. ఓడిపోయే ఛాలెంజ్ ఏంటి? ఏం చెప్పారా? ఏయ్, దేశంలో 25 ఏళ్ల నుంచి అనుభవం ఉన్న వాళ్ళే చాలా మంది ఓడిపోతున్నారు. మనం నిన్న కాక మొన్న వచ్చాం, ఎలా గెలుస్తాం రా? ఎన్ని ఓట్లు వచ్చారా? దయచేసి అది మాత్రం చెప్పకండి. నేనేదో కాస్త తేడాతో ఓడిపోయానని సంతృప్తి పడతాను. నన్ను అలా బతకనివ్వండి. రే
అందరూ నన్ను చూసి వెట్టకారంగా ఒక నవ్వు నవ్వండిరా. నవ్వండిరా. ఇంట్లో తిండి పెట్టరు, ఓడిపోవడం వల్ల పాపని వెళ్ళవాలి. రేయ్, ఇట్లా. రా, పంపిరా. ఏంట్రా ఆనందం? ఆనందం. చెట్లను పెంచుదాం, ప్రాణాలకి కాపాడుకుందాం. అమ్మా, అమ్మయ్యా, బతికిపోయాను. కలిసి గాలికి తిరిగే వాళ్ళంతా స్నేహితులు కాదురా, కలిసి కట్టుగా తన్నులు తినేవాళ్ళ నిజమైన స్నేహితులు. అమ్మా అమ్మా. రేయ్, ఒక 1 అవర్ మనల్ని కుమ్మేసి ఉంటారు. దీన్ని ఎప్పుడు నాకు తగిలించారా? అయిపోయిందిరా. వద్దులేరా, ఫేమస్ అవ్వాలంటే ఒళ్ళంతా పంచర్ అవ్వాల్సిందేగా. పాప. ఏయ్ ఏంట్రా, పాపను లవ్ చేస్తున్నంత మాత్రాన పాప బొమ్మను చెడ్డీలు వేసుకు తిరగాల? చిరిగిపోయిందా? రేయ్, ఛాన్స్ దొరికింది కదా అని పాపని ఎటకారం చేయకు. స్టాప్. ఎవరా అది? ఇది నీ కాలరేనేమో చూడు. ఏంటా వెతుకులాట? నీ కాలర్ నా కాళ్ళలో ఇరుక్కుంది. ఎవరా? కడుపు మంటతో ఉన్నాను. ఏ నిమిషానికి ఏమి జరుగును, ఏ నిమిషానికి ఏమి జరుగును, ఎవరు ఏం బాబు, ఎలక్షన్ లో నిలబడి ఓడిపోయింది మేము కాదుగా. అరే కొంచెం నా వీపు గోగుతారా? కొట్టానంటే ఆ గుంపులో నాకు ఒకడు బాగా చిక్కాడ్రా. వాడి చెయ్యి నా నోటికి చక్కగా దొరికింది. కోరికెంజుడు కొరుకు వాడి నరాలన్నీ చెరుకు ముక్కలా కొరికేశాను. వాడి చేతినేరా నేను చూడగలిగాను, మొహాన్ని సరిగ్గా చూడలేకపోయాను. ఒరే రక్త రాక్షసుడా, ఆ చెయ్యి నా చెయ్యరా, నువ్వే కొరికావా? అంత రాక్షసంగా ఎలా కొరక బుద్ధి అయిందిరా నీకు? అది కాదు మావా, ఆ చెయ్యి బాగా రక్త కొలలా అనిపించిందా, అందుకే ఒక జుర్రు జుర్రేశాను. వీడేంట్రా టార్జాన్ లో వస్తున్నాడు? ఓట్ల లెక్కింపులో మనకు మోసం జరిగిందిరా. నేను వదులుతారా? నేను కనిపెట్టేశాను రా. ఏమన్నావురా, మనం గెలిచాం అయితే? 39 ఓట్లు వస్తే 30 ఓట్లని రాసి అతికిచ్చారా? 39 ఓట్లు వచ్చాయా? నువ్వు ఇంకా బతికే ఉన్నావురా? 39 ఓట్ల. అయ్యో, అందుకే కదరా లెక్కలు చెప్పొద్దు చెప్పొద్దు అన్నాను. ఇంకోసారి అక్కడ కనబడ్డావంటే కోసి కారం పెడతానా? రే, మీరు ఎన్నికల్లో నిలబడతానన్నప్పుడు నేను ఎంతగానో సంతోషించానురా. ఓట్ల కోసం వీధి వీధి తిరిగి మనది కాని వారిలో కూడా ఓట్లు అడుక్కున్నాం. చిన్నపిల్లల కాళ్ళ మీద పడి నన్ను ఓట్లు అడగమన్నారు, నేను అడిగాను. కానీ 39 ఓట్ల కోసం పెట్టెలెత్తుకుపోతారని రాత్రంతా నన్ను నిద్రపోనివ్వకుండా మెడిటేషన్ టార్చర్ పెట్టారు కదరా. దాన్ని మాత్రం నేను తట్టుకోలేకపోతున్నాను రా. అది కూడా పర్వాలేదురా, వదలరా. 39 ఓట్ల కోసం మమ్మల్ని గెలిపించిన ప్రజలకి పాదాభివందనాలు అని పోస్టర్లు కొట్టించి అవి రిజల్ట్స్ రాకుండానే అతికించమన్నారు కదరా. రే, మిమ్మల్ని ఆ దేవుడు కూడా క్షమించడు రా. రే పోనీలేరా, నెక్స్ట్ ఎలక్షన్ లో చూద్దాం. రే, ఈసారి ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్లు ప్రకటిస్తే షోలాపూర్కు పారిపోతాను. చెప్పలు కుట్టుకు బతుకుతాను రా. వదిలేరా, మన ప్లస్ పాయింట్ మన మైనస్ పాయింట్ కదరా. నిజమైన రాజకీయ నాయకుడు మన ఎన్టీఆర్ గారు. ఆయన ఏమన్నారో తెలుసా?
ఓటమిని చూసి వెనకడుగు వేయొద్దు, ప్రజల కోసం పాటుపడండి అని చెప్పారు. పాటు పడదాం. కానీ మన జనాలు ఎంత చదువుకున్నా ఎలక్షన్ అంటూ వస్తే కలెక్షన్ ఎదురు చూస్తున్నారు. ఈ వ్యవస్థ ఎప్పుడైతే మారుతుందో అప్పుడేరా మన యువతకు మంచి అవకాశాలు వస్తాయి. ఈ వ్యవస్థ కోసం అవస్థలు తప్పవంటావా? సంగతి అలా ఉంచండి. మీ అమ్మా నాన్నలను ఎలా మేనేజ్ చేస్తారా? ఒరే సుబ్రహ్మణ్యం, ఏమైందిరా? ఆ, మన ఇంట్లోనే ఎవరు ఓటేయకపోతే ఇంకెలా గెలుస్తాను? ఈ హారత ఒకటి ఛీ! సుబ్రహ్మణ్యం, నా ఓటు నీకే వేశానురా. ఉదయాన్నే వెళ్ళి మొదటి ఓటు నేనే వేశాను. నువ్వెలా అయినా గెలవాలని మనస్ఫూర్తిగా అనుకున్నానురా. 4 ఏళ్ల క్రితం దుబాయ్కి వెళ్ళి సంపాదించుకొస్తానన్నావు. 2 లక్షలు ఇచ్చాను. మోసపోయానని తిరిగొచ్చావు. ఈ ఊళ్ళోనే ఫైనాన్స్ వ్యాపారం చేస్తానంటే 3 లక్షలు ఇచ్చాను. డబ్బులు తీసుకున్న వాళ్ళు తిరిగి కట్టకుండా పరారయ్యారని ఆ డబ్బులు పోగొట్టుకున్నావు. ఆ తర్వాత ఏదో కంపెనీలో ఉద్యోగం చేస్తానని వెళ్ళావు. నువ్వు చేరిన 3 నెలలకే ఆ కంపెనీ మూసేశారు. 2 ఏళ్ల నుంచి రాజకీయాల్లో తిరుగుతూ సీటు సంపాదిస్తానన్నావు. దానికి కూడా సరే అన్నాను. ఇకపై ఏం చేయాలనుకుంటున్నావు? నేను నీకు ఇంకా ఏమన్నా చేయాలనుకుంటున్నావా చెప్పు. నా సంపాదనతో నీకు తిండి పెట్టగలనంతే. నా ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఎక్కడా ఓ 5 నిమిషాలు నించోలేకపోతున్నానురా. 30,000 సంపాదిస్తుంటే 20,000 మందులకే సరిపోతుంది. ఇంతకు మించి నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదురా.